అది ఒక పెద్ద పూలవనం. తుమ్మెదలు, భ్రమరాలు మొదలైనవి తిరుగుతూ అలవోకగా రంగురంగుల పూలపై వ్రాలి సంబరాలు చేసుకుంటున్నాయి. ఒకవైపు తీరికే లేని తేనెటీగలు కాసేపైనా విరామం లేకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా తేనెను వివిధ పుష్పాల నుండి సేకరించడంలో అతి చురుగ్గా నిమగ్నమై ఉన్నాయి. ఇదంతా గమనిస్తున్న ఒక పెద్ద మందారం తన అందాలు ఒలకబోస్తూ నిరీక్షిస్తున్న ఒక తేనెటీగను పిలిచి, "ఎందుకు శ్రమ పడుతున్నావు?" అని అడిగింది. రివ్వు రివ్వుమని ఒకటే శబ్దం చేస్తూ వాలిన పుష్పాలపై నుండి మందారం కేక విని ఒకంత సేదకై మందారం చెంత వ్రాలి వయ్యారంగా, "ఏమిటి పిలిచావు?" అని జవాబిచ్చింది. ఒకంత సేద తీర్చుకో కాసేపు. ఎంతో శ్రమజీవివి నీవు. ఈ తేనెను సేకరించి మోసుకొని పోయి తేనెతట్టులో మీ మహారాణి సమక్షంలో నింపుతావు కదా. నాకు ఆ తేనె గురించి తెలుసుకోవాలనుంది. కొంచెం చెప్పవా? తప్పక చెప్తాను. ఎందుకంటే మీ జీవితకాలం కొన్ని గంటలే అయితే కొన్ని రోజులే మా జీవితాలు. ముగిసిపోయే కథనం మాది. విను. మానవ మేధస్సును మెరుగుపరిచే అత్యంత కీలకమైన పదార్థం మేం సేకరించే తేనెలో ఉంది. మేము నిరంతరం కష్టపడినా మా జీవితకాలం 40 రోజులు మాత్రమే. ఈ స్వల్ప జీవన సమరంలో 1800 పైగా వివిధ సుగంధ పరిమళాలు వెదజల్లే అనేక పుష్పాలకై అన్ని దిక్కులు తిరిగి వాటిపై వ్రాలి తేనెను గ్రోలి తిరుగు ప్రయాణించి మా మహారాణి కొలువులోని తుట్టెలో భద్రపరుస్తాం. మా నిర్విరామ స్వల్ప జీవిత కృషి ఫలితం మనిషి ఒక వేలుతో తేనెను పూర్తిగా తీసుకోగలిగినంత మాత్రమే మేము సేకరించగలుగుతున్నాం. ఈ తేనెలో 4 రకాలున్నాయి: పట్టు తేనె, పుట్ట తేనె, కర్ర తేనె, తొర్ర తేనె. మేము సేకరించే ఈ కొద్దిపాటి తేనె మోతాదుకు సుమారు 55,000 మైళ్ల దూరం ప్రయాణించి 25 లక్షల పూలను సందర్శిస్తాం. మేము తేనెటీగలం, ఒక రకమైన తుమ్మెదలం. మానవులకు ఆరోగ్యపరంగా ఎంతో సహాయపడుతున్న ఉత్పాదక కీటకాలం. మేము సేకరించే తేనెలో ఎన్నో ఖనిజ లవణాలు ఉన్నాయి. కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మ్యాంగనీస్, భాస్వరం, జింక్, పొటాషియం, సోడియం, ఇంకా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండబట్టే మనిషికి తేనె బలవర్ధకమైన ఆహారం. తేనెతో మానవునికి కావలసిన 46 క్యాలరీల ఆహార శక్తిని అందించగలం. కొన్ని దేశాలైన ఆఫ్రికాలో కరువు పీడిత ప్రాంతంలో తిండి లేని దొరకని ఎంతో మంది నిర్భాగ్యులకు లభ్యమయ్యే ఈ తేనె చాలా మందిని కాపాడగలిగింది. ఆ సమయాల్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ముద్రించిన నాణెం మీద మా తేనెటీగ బొమ్మను ముద్రించారు. తెలుసా? ఓహ్ భళా, తేనె గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పావే. శభాష్.